హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ఈ వారంలో ప్రత్యేకించి 3వ తారీఖు మంగళవారం, అలాగే లక్షవారం అనగా 3వ తారీఖు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ లేఖనములో ఏ సత్యమైతే రాయబడి ఉందో ఆ గొప్ప సత్యాన్ని దేవుని ఆత్మ చాలా విపులీకరంగా మనకి వివరించారు. ఆ వర్తమానం ఆలకించి చాలామంది దేవుని బిడ్డలు మరి నాకు ఫోన్లు కూడా చేశారు. దేవునికి స్తోత్రాలు. అయితే మరి నేను పోయిన శనివారం, పోయిన ఆదివారం కూడా చాలా సమయం పరిశుద్ధాత్మ మాట్లాడారు. అలాగే మంగళవారం, లక్షవారం కూడా దేవుని ఆత్మ, లక్షవారం అయితే 2 గంటల సమయం దాటిపోయింది. మరి నా ఇంట్లో మా అబ్బాయి నా పరిస్థితి చూసి, ఎందుకంటే మరి మాట్లాడ్డ గొంతుకు ఒక్కోసారి సహకరించలేని పరిస్థితి వస్తుంది. కొంత ఆయాసం. ఇప్పుడు కూడా నేను చాలా త్వరగా రావాలి, కానీ స్నానం చేస్తున్నప్పుడు ఆయాసపడతాం. ఈ కొన్ని పరిస్థితులను బట్టి బేగా రాలేకపోయాను. నేను నా గొడవంతా మీకు చెప్పడానికి ఇక్కడ లేదు, కానీ దేవుని యొక్క కృపను మీరు కాపాడుకోవాలని ప్రభునందు మరి మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యమే సత్యం. ఈ వాక్యమునకు ఎవరైతే సత్యవాక్యమునకు తమను తాము ప్రతిష్ఠించుకుని పరిపూర్ణముగా సత్యమునకు విధేయులై ఈ కృపను కాపాడుకుంటారో వారు ధన్యులు. ప్రియులారా, మనము ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే, మన ప్రభు హృదయ పరిశోధకుడు. మన ప్రభు చూస్తున్న దేవుడు. ఎవరండి అయినా? ఆయన మాట ఆడి తప్పనివాడు. ఆయన ఆడి తప్పని దేవుడు. చూడండి, ఒక వాక్యం చదవండి. నా ఉపదేశం అది కాదు, కానీ ఎబ్రీ పత్రిక 4:12-13 చదవండి. 4వ అధ్యాయము 12-13. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. సోదరులారా, నా 2 చేతులు జోడించి చెప్తాను. మరియు అనగా దేవుని కన్నులకు కనపడని స్పష్టం ఏదీ లేదు. అంటే నా హృదయ తలంపులు, నా రహస్య బతుకు, హల్లెలూయా హల్లెలూయా, మరి పైకి భక్తిగా ఉండి లోపల వేషధారణ కలిగిన నా నిజ జీవితము, హల్లెలూయా, అన్నీ నా దేవుని కన్నులకు, లేక మన దేవుని కన్నులకు చాలా స్పష్టముగా చూడండి. మరియు మనమైన దృష్టికి కనపడని స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించవలనో ఇది మర్చిపోకండి సోదరి సోదరుడు. చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఈ దినం రెస్ట్ తీసుకోవాలనుకున్నాను, లైవ్ దగ్గరికి రాకుండా. ఎందుకంటే లోపడున్న కొంత ఆయాస పరిస్థితిని బట్టి సరిగ్గా మధ్యాహ్నం నేను 2 గంటల టైంలో భోజనం చేద్దామనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఉపదేశం గురించి ఒక ఆలోచన నాకు ఇచ్చారు. దానివల్ల మీ దగ్గరికి వచ్చాను. మరి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి.
మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో, అయ్యా నా జీవితం గురించి, నీ జీవితం గురించి, మన అనుదిన జీవితం గురించి, మన నడక గురించి, మన పడక గురించి, మన ప్రవర్తన గురించి అన్నిటి గురించి దేవునికి మనం లెక్క అప్పగించాలి. అయితే ఆ లెక్క అప్పగించకుండా ఉండటానికే వాడిగల, అంటే రెండంచులు కల వాడిగల ఖడ్గము కంటే మరీ పదునైన ఖడ్గము, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన జీవము గల దేవుని వాక్యం. ఆ వాక్యము ఆలోచనలోనికి, తలంపుల్లోనికి, హృదయంలోనికి దూరుచు మూలుగులో, కీళ్లలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి అపవాది యొక్క క్రియని అది ఖండిస్తూ ఉంటుంది. అప్పుడు నీ జీవితము ఆ వాక్యంతో సరి చేసుకుని, మన జీవితాల వాక్యంతో సరి చేసుకుని దేవునితో, మనుషులతో కూడా సమాధాన పడ్డావా సోదరి, సోదరుడా, నువ్వు ధన్యుడు అవుతావు. అలా సమాధానం పడని ఎడల మనము తప్పించుకోవడానికి ఏదీ లేదు. మనమందరము దేవుని న్యాయపీఠం మీదట ప్రత్యక్షపరచబడు దినం ఒకటి ఉంది. ఆ రోజున మన డబాయింపు సెక్షన్ పనిచేయదు అక్కడ, మన తెలివితేటలు పనిచేయవు అక్కడ, మన ఫిలాసఫీలు, మన థియరీలు, మన లా ఏది కూడా అక్కడ పనిచేయదు. అది ఎవరు మర్చిపోకండి. ఆయన దేవుడు. పెంట కుప్పల మీద ఉన్న దరిద్రులమైన మనలను పైకి లేవనెత్తి ఈ గొప్ప రక్షణ ఇచ్చిన గొప్ప రక్షకుడైన ప్రేమగల దేవుడే. కాబట్టి ఈ రాత్రికాల సమయం చూడండి ప్రియులారా, పోయిన మంగళవారం నాడు చాలా టైం అయింది, అలాగే లక్షవారం నాడు కూడా మరి ఎక్కువ టైం అయింది. నిజంగా దేవుని ఆత్మ ఈ అల్పుణ్ణి, ఈ ధూళిని, దుమ్మునైన నన్ను మరుగు చేసి ఆయన ఆత్మశక్తి చేత మనందరితో మాట్లాడుతూ చూస్తూ ఉంటే, మరి దేవుడు కనికరము, దేవుని కృప మనందరి ఎడల ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. హల్లెలూయా. గనుక ఈ రాత్రి మరి గడిచినటువంటి దినాలన్నిటిలో శనివారం రాత్రి, పోయిన శనివారం, ఆదివారం కూడా మన హృదయం అనే తలుపు తెరిస్తే ప్రభు మనలోకి వస్తాడని ఇంకా ఎన్నో అమూల్యమైన విషయాలు మాట్లాడారు. నేను ఇప్పుడు అందులోకి వెళ్ళదలుచుకోలేదు. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మీరు కంగారేం పడద్దు, ఎందుకంటే ఈ మధ్యన నిలబడినప్పుడల్లా 11:30 అయిపోతుందని అంతవరకు వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఒకవేళ ప్రభు నడిపిస్తే మాత్రం చెప్పలేను. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు 81వ కీర్తన 8వ లేఖన భాగం ధ్యానం చేద్దాం. బాగా మనసు పెట్టండి. దేవుడు ఇక్కడ అబద్ధ బోధ ఏది లేదు, కలిపి చెరిపే బోధ లేదు. కొంతమంది మహాభక్తులకి, దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉన్న మహాభక్తులు ఉన్నారండి. వారికి వారి సొంత సిద్ధాంతాలు కూడా ఉన్నాయి, వారి శరీరంలోంచి వచ్చే ఆలోచనలు ఉన్నాయండి. అదే యూదులకి అలాంటివి ఉన్నాయి పాపం. అందువల్లే యేసు ప్రభు మహిమను వారు తెలుసుకోలేకపోయారు. చదవండి. అలాంటి వారు మరి ఈ రాత్రి బాగా వినాలని ప్రభునందు నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. చదవండి. 81వ కీర్తన 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల
నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. ఎంత మేలు. పరిశుద్ధుడవు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన యేసయ్య, అత్యల్పుని ధూళిని దుమ్మునైన నన్ను ఈ రాత్రి మరుగు చేసి మాతో మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని వినిపించండి. ఈ రాత్రి పరిచర్కి విరోధముగా పోరాడే అంధకార శక్తుల క్రియలను, నా శరీర బలహీనతలను నజరేయుడని యేసుక్రీస్తు నామమున మేము బంధిస్తున్నాం. ప్రభువా, నీ ప్రజలైన వారితో వారి ఎడల నీవెంతో ప్రేమిస్తున్నావు. నీవు మమ్మల్ని ప్రేమించి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నావు తండ్రి. నీవు మాట్లాడినప్పుడు నీ మాటకు ఎవరు విలువిచ్చి లోబడుతున్నారో వారి బతుకులు ఎంతో ధన్యకరంగా మారిపోతున్నాయి. ఈ రాత్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మా మధ్యకి మీరు వచ్చి మీరు ఈ మానవ ఘట్టాన్ని, బలహీన ఘట్టాన్ని మరుగు చేసి మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు వినాలి. ఇక్కడ ఏం చెప్తుందంటే, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు ఒక సంగతి తెలియచేద్దు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడలా ఎంత మేలు. సోదరి సోదరులారా, నువ్వెవరైనా కావచ్చు, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన జీవము గల దేవుని మాటలు వినేవారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎందుకంటే అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల నీకెంతో మేలు. బాబు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు పాప శాపము నుండి విడిపించేవి, నిత్య నరకాన్ని నుంచి తప్పించేవి, నిత్య జీవాన్ని ఇచ్చేవి, నీకు మేలు చేసేవి, నిన్ను స్వస్థపరిచేవి, నీ ఆత్మను, నీ ప్రాణము, నీ శరీరమును దీవించేవి. ఆ మాటలు ఎవరు వెనక్కి పెట్టకండి. ఎందుకంటే భక్తిహీనుడు దేవుని మాటలు వినరండి, వారు దాన్ని పక్కన పెడతారు. కనుక మరి చాలా జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. నేను అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుని మాటలను ఆలకించిన ఎడల, దేవుని వాక్యం ఏముంటుందండి? నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేస్తాను. చూడండి, ఈ విషయాన్ని మధ్యాహ్నం నేను ప్రభువు నాకు ఇచ్చినప్పుడు నేను రాస్తున్నాను, నాకు ఇచ్చిన ఆలోచన అది మీ ముందు పెడుతున్నాను. దేవుని మాటలను ఆలకించిన ఎడల అంటే ఎవరైతే దేవుని మాటలు ఆలకించి వాటిని అంగీకరించి వాటి ప్రకారముగా జీవించడానికి ఎవరైతే తమ్మును తాము దేవునికి అర్పించుకుంటారో సోదరి సోదరులారా, వారికి ఏమి జరుగుద్దంటే, అలాంటి వారికి దేవుని మాటలను ఆలకించిన ఎడల వారి ఆత్మకును, వారి ప్రాణమునకును, వారి శరీరమునకును దీవెనకరమైన అనగా ఆశీర్వాదకరమైన సంగతులను దేవుడు తెలియపరచును. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనలను సంపూర్ణముగా రక్షించేవాడు. అర్థమైందండి? మనిషి 3 విభాగాలు, అంటే 3 భాగాలు, అంటే ఆత్మ, ప్రాణం, శరీరం. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరుల. ఆత్మ, ప్రాణం, శరీరం. ఆత్మకు రక్షణ కావాలి, ఆత్మకు దీవెన కావాలి. ఎందుకంటే మరి ఈ వారంలోనే వచ్చిందన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఉంది. ఎఫెసీ 1:3 ఏముంది? చదవండి ఒకసారి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, అంటే ప్రతి వ్యక్తికి నాకు ఒక ఆత్మ ఉంది, మీకు ఒక్కొక్క వ్యక్తికి మన సొంత ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏం చేయబడాలి? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు ఈ ఆత్మకు అవసరమై ఉన్నవి. హల్లెలూయా. ఎవరి ఆత్మ అయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో ఆశీర్వదింపబడుతుందో, హల్లెలూయా, వారు ఏమై ఉంటారో ఒకసారి మీరు యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 2వ వచనం త్వరగా చదవండి. యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 2వ వచనం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయ్యా, దాని అర్థం ఏమిటంటే, ఒక విశ్వాసి అన్ని విషయాల్లో నీవు, నీ పిల్లలు, నీ పిల్ల తరతరంలోకి సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదిగా, హల్లెలూయా, దీవెనకరంగా ఉండాలనేదే దేవుని యొక్క, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన ఎడల దేవుని యొక్క ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశం మనకు ఎడల జరగాలంటే, నెరవేరాలంటే సోదరి సోదరుడా, ముందు నీ ఆత్మ ఆశీర్వదింపబడాలి. చూడండి, అక్కడ ఆ వచనంలో ఏముంది? ప్రియుడా, యోహాను గాయకు నేర్చుకుంటే ఒక విశ్వాసకి రాస్తున్నాడు, దేవుని చేత ప్రేమించబడిన వాడా. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు చేత ప్రేమించబడిన ప్రతి వ్యక్తి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములతో వారి ఆత్మ ఆశీర్వదించబడుతుంది. ఎవరి ఆత్మ అయితే ఆశీర్వాదం పొందుతుందో వారు అన్ని రంగాల్లో హల్లెలూయా ఆశీర్వదించబడతారు. అన్ని రంగాలు వృద్ధి చెందుతారు, అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి వెళ్తారండి. సోదరి సోదరుడా, అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది పరలోక విషయంలో ఒకని ఆత్మ పరలోక విషయములతో ఆశీర్వదించబడిన ఆత్మ ధన్యకరమైంది. నా ఆత్మ, నీ ఆత్మ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో మన ఆత్మ ఆశీర్వించబడాలంటే నువ్వేం చేయాలి? దానికి నీ సొంత సిద్ధాంతం కాదు. చాలామంది భక్తి పరులకు చాలా ఫిలాసఫీ ఉందండి, చాలా జ్ఞానం ఉంది. చాలామంది గురించి ఏడుస్తున్నాను నేనండి. మేమేదో తెలియగలవారమని చెప్పుకుంటున్న వారి గురించి ఏడుస్తున్నాను. యథార్థం చెప్తున్నాను ప్రియులారా. ఎందుకని? వారికున్న పెద్ద జ్ఞానాన్ని బట్టి. జ్ఞానము చాలా ప్రమాదకరమైంది. శరీర స్వభావంలోంచి వచ్చిన జ్ఞానము చాలా ప్రమాదకరమైందని చెప్తున్నాను. సోదరి సోదరుడా, జాగ్రత్త. బాగా మనసు పెట్టి రాత్రి నీ ఆత్మ పరలోక విషయంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో ఆశీర్వదించబడిందా? అలాగే ఆశీర్వదించబడినట్లయితే నీవు అన్ని రంగాల్లో వర్ధిల్లుతావు. నీకు నీ పిల్లలకి ఏ కొదువ ఉండదు. అన్ని రంగాల్లో నువ్వు దీవించబడతావు.
వాటమి అనేది నీ జీవితంలో చూడవు. సోదరులారా, దయించి మోసపోకుడి. దేవుడు విక్రింపబడడు. ఎవరము దేవుని వాక్యం వింటూ ఎవరు మోసపోకండి. ఒకని ఆత్మ ఆశీర్వదింపబడాలంటే దేవుడు చెప్పే సంగతులు దేనికి చెప్తాడైనా? మన ఆత్మ ఆశీర్వదించబడాలని. ఒక విశ్వాసి ఆత్మ ఆశీర్వదించబడితేనే ఆ వ్యక్తి ఏ విశ్వాస ఆత్మ పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో ఆశీర్వదింపబడుతుందో ఆ విశ్వాసి ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ వచనంలో, ఆ 3వ పత్రిక 2వ వచనంలో రాయబడినట్లు, అట్టివారు దేవునికి ప్రియమైన వారు. అలాంటి వారు అన్ని రంగాల్లో వద్దెళ్తారు. అందుకేనండి సోదరి సోదరుడా, బాబు, హల్లెలూయా, ఈ కీర్తనకారుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు ఒక సంగతి తెలియజేస్తున్నాను. దేవుడు తెలియపరిచే సంగతులన్నీ ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి, బహుతరములకు ఎంతో ఆశీర్వాదకరమే. చూడండి, పోయిన మంగళవారం లక్షవారం కూడా నేను, ఎందుకంటే ఈ ఉపదేశానికి మూలం మంగళవారం రాత్రి వచ్చింది. హాగరు సారా చేతి కింద అణిగి మణిగి ఉండుట. దాని అర్థం ఏమిటంటే, ఈ కొత్త నిబంధన అలాగ అణిగి మండి ఉండుట వలన ఈ రోజున గల్ఫ్ దేశాలు, హల్లెలూయా అయ్యా, 12 రాజ్యాలు, సౌదీ, బెహ్రాన్, కువైట్, హమాన్, చాలా ఉన్నాయి, మొత్తం అన్ని పేర్లు. వీళ్ళందరూ ఎవరండి? దేవుని మాట విని సారా పెట్టే బాధలు పడలేక, ఆ దెబ్బలు తెల్లలేక పారిపోతున్న హాగర్ని దేవుడు దర్శించి, నీ వెళ్ళి నీ యజమానురాలైన సారాయిని నీ యజమానురాలైన చేతి కింద అణుగుమణి ఉండమని దేవుడు చెప్పిన మాటకి ఆ దాసి అయిన హాగరు, ఎందుకంటే ఆవిడకి చేసే మార్గం ఇంకా వేరే మార్గం లేదు. ఈనాడు విశ్వాసులు చాలా మార్గాలు ఉన్నాయండి. ఒరే, నీ మాట వినవలసిన పని నాకేం వచ్చిందే, బోర్డు మార్గాలను చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, నీ మార్గాలు ఉండుగాక. అవి ఒకనాటికి నీ జీవితానికి, నీ పిల్లల జీవితానికి ఏం తెచ్చిపెడతాయో నీ అనుభవం నువ్వు తప్పకుండా చూడక తప్పదు, అనుభవించక తప్పదు. నువ్వైనా నేను ఎవరూ తప్పించుకోలేవు. చాలా జాగ్రత్తగానండి ప్రియమైన సోదరి సోదరులారా. నా భార్య బతుకున్న రోజుల్లో ఎప్పుడు నా భార్యకు ఒక మాట చెప్తూ ఉండేవాడు, అత్తమాను, అమ్మాయి, నీవు కానీ నేను కానీ దేవుని జ్ఞానాన్ని కాకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతే దేవుడు వద్దండం. కానీ దానివల్ల వచ్చే కీడు, మన గర్భమును పుట్టిన 2 బిడ్డలు ఉన్నారు మనకి, వాళ్ళకి తప్పకుండా ఆ ఫలితం వారు అనుభవించాలి. కనుక మన పిల్లలకు దీవెనలు ఇవ్వాలి, మనం ఆశీర్వాదం ఇవ్వాలి. ఈ రోజున ఆవిడ సజీవురాలుగా ఉంటే మైక్ ఇచ్చి మీ ముందు నిలవబెట్టి చెప్పుండేవాడిని నేను. ఇదివరకు ఎన్నోసార్లు చెప్పానండి ఇక్కడ లైవ్ వినే వరకు. ఇది కొత్త, ఈ సంఘ విశ్వాసులకి ఈ మాట కొత్త కాదండి.
చాలాసార్లు వచ్చింది ఈ మాట ఇక్కడ. ఎందుకు నీకు చెప్తున్నానంటే సోదరి సోదరుడా, ఆయన ఏమంటున్నాడు ప్రభు, నేను నీకు ఒక సంగతి తెలియజేస్తాను. నేనేం చేస్తాను నీకు? నా ప్రజలారా ఆలకించండి, అనాలోచనతో వినకండి, నిద్రపోతూ వినకండి, ఏదో తలంతో వినకండి. ఎందుకంటే లైవ్ కాబట్టి మీరు ఎలాగంటున్నారు మీకే తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రజలారా, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేతును. దేవుని మాట ఎవరు ఆలకించి అంగీకరించి ఆ మాటతో ఎవరు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ మాటకు తమ్మును తాము సజీవ యాగంగా ఎవరు అర్పించుకుంటున్నారో సోదరి సోదరులారా, అలాంటి వారు ఎంతో ధన్యులు. ఎందుకంటే ఇందా చెప్పినట్టు మరలా చెప్తున్నాను నేను, దేవుని మాటలను ఆలకించిన ఎడల వారి ఆత్మకును వారి ప్రాణమునకును వారి శరీరమునకును దీవెనికరమైన హల్లెలూయా దీవెనికరమైన అనగా ఆశీర్వాదకరమైన సంగతులను దేవుడు తెలియపరుస్తాడు. దేవుని నోట నాశనకరమైన మాటలు లేవండి. ఆయన చెప్పేది ఏంటంటే నాశనాన్ని తప్పించుకోండి అని చెప్తున్నాడు. లూకా సువార్తలో మీరును మారు మనసు పొందని ఎడల ఏం చేస్తారు? వారి వలె మీరు నశిస్తారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నినేవారికి యోనా అదే చెప్పాడు. కానీ నినేవారు ఏం చేశారు? యోనా చెప్పింది జరగలేదు. అక్కడ యోనా నశిస్తారని చెప్తే నినేవే ప్రజలు రక్షించబడ్డారు. ఏంటంటే వారి బలాత్కారాలు, వారి చెడుతనాలు, వారి దుర్మార్గపు పనులు విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా మారు మనసు పొందేరండి వారు. అదే చేయండి బాబు. అర్థమైందా? హల్లెలూయా. దేవుని నోట ఏముంది? దేవుని నోట్లో ఉన్న మాటలో ఉన్న ఇలువేమిటండి? అది మన ఆత్మ ప్రాణమునకు శరీరమునకు దీవెనికరమైన జీవితాన్ని ఇస్తుంది దేవుని మాటలు. హల్లెలూయా. ఆలకించే వారికి దేవుని మాటలు మనసిచ్చి ఆలకించి లోబడేవారికి వారి ఆత్మకు ఆశీర్వాదములు ఉన్నవి, పరలోక ఆశీర్వాదములు. వారి ప్రాణమునకు రక్షణ ఉన్నది. వారి ప్రాణమునకు ఏముందండి? రక్షణ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఒకసారి త్వరగా మీరు 27వ కీర్తన 27వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షకుడునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. అయ్యా, నేను ఎవరికి భయపడినట్టున్నాడు దావీదు భక్తుడు. ఎందుకని చెప్పండి ప్రియులారు, ఎందుకు నేను భయపడను? యెహోవా నా ప్రాణమునకు దుర్గమై ఉన్నాడు. అయ్యా చదవన మాట పూర్తిగా. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరతును? నేను ఎవరికి భయపడను. నేను ఎవరికి, ఏ రోగానికి, ఏ మరణ భయానికి, ఎలాంటి కరోనాలు 100 వచ్చినా, ఎలాంటి భయంకర విపత్తులు నా చుట్టూ ఆవరించినా అవి తొట్టెలు కూలిపోవాలి. కానీ క్రీస్తునందున్నవాడు కూలిపోవడం. క్రీస్తునందున్న వారికి శిక్షా విధియు లేదు. క్రీస్తునందున్న వారికి మరణం లేదు, మరణ వ్యాధులు లేవు. క్రీస్తునందున్న వారికి జీవమే.
నువ్వు ఆ జీవం అనుభవిస్తలేదంటే దానికి నీవే కారకుడు. నేను అనుభవించకపోతే నేనే కారకుడు. నా దేవుడు నా ప్రాణదుర్గం. 23వ కీర్తనలో చూడండి ఏం చెప్తున్నాడు దావీదు. 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, అపాయమునకు భయపడను. హల్లెలూయా. ఎందువల్ల? ఎలాంటి గాఢాంధకారపు లోయలు నా ముందున్నా నేను భయపడను. కారణం ఏంటి? నా ప్రాణమునకు నా దేవుడు దుర్గం. నా ప్రాణానికి నా దేవుడు దుర్గంగా ఉండటానికి నా దేవుడు నన్ను ప్రేమించి ఆయన అభిషక్తుల ద్వారా, ఆయన దాసుల ద్వారా, ఆయన ఏర్పరచుకున్న ఉపదేశకుల ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను నేను ఆలకించాను. దావీదుకున్న ప్రత్యేకత ఏంటి మీకు తెలుసా? దావీదుకున్న ప్రత్యేకత ఏంటండి సోదరులారా? దావీదు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, వారు నన్ను గద్దించుట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. అట్టి అభిషేకము నేను తులసివేయకుందును గాక. చాలామంది దైవజనుల నోట్లోంచి, అభిషక్తుల నోట్లోంచి వచ్చిన మాటలు పక్కన పెట్టేసి వారి తెలివితేటలు, వారి జ్ఞానం అండి బాబు, చిన్న జ్ఞానం కాదు. కానీ పూర్వకాలం ముందు దేవుణ్ణి ఆశ్రయించిన భక్తులు, ఈనాడు కూడా దేవుణ్ణి ఆశ్రయించిన భక్తులకి జ్ఞానం లేదు. వారికున్న జ్ఞానం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ ద్వారా వాక్యంలో ఉన్నదే తప్ప వేరే జ్ఞానం వారికి లేదు. చాలామందికి జ్ఞానం ఉంది. అందుకే చాలా కుటుంబాలు ఎంతగానో దీవించబడిపోతున్నాయి. బాబు, మన పరిస్థితి ఏంటో దేవుని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? దేవుడు చెప్పే ప్రతి మాట, దేవునిచ్చే ప్రతి సంగతి, నా ప్రజలారా నా మాట ఆలకించుడి. సంగతి మీకు తెలియజేస్తున్నాను. ఏడా సంగతి? నీ ఆత్మ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించబడితే నువ్వు అన్ని రంగాల్లో, నీవు నీ పిల్ల తరతను నువ్వు అన్ని రంగాల్లో వదిలేస్తావు. సిగ్గుపడవలసిన పని లేదు, వాటమి లేదు, ఎవడో కాళ్ళొట్టుకు బతకక్కర్లేదు. హల్లెలూయా. రెండోది ఏంటి? ప్రాణ సంబంధం. ప్రాణమునకు రక్షణ. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షకుడు. నేను ఎవరికి భయపడను, ఏ రోగానికి భయపడను, ఎలాంటి మరణం వచ్చినా నేను భయపడను, ఏ పరిస్థితులు వచ్చినా నేను భయపడను. దేని బట్టి? నన్ను బెదిరించే రోగాల కంటే నేను గొప్పవాడిని గాను. నన్ను ఎదిరిస్తున్న మరణం కంటే నేను గొప్పవాడిని కాదు. కానీ హల్లెలూయా. కానీ వాటికి భయపడ్డాం. కారణం ఏంటి? మరణానికంటే గొప్పవాడు నా దేవుడు. రోగాల కంటే గొప్పవాడు, మరణాన్ని రోగాల్ని జయించిన జయశీలుడు నా యేసయ్యా. సజీవుడైన నా యేసయ్యా. చచ్చినవాడు కాదు నా యేసయ్యా. నా యేసయ్య కాశ్మీర్లో ఉండన యేసయ్య ఇలాంటి ఆ యేసయ్య కాదు. నజరేయుడని యేసయ్యా. బెత్లెహేములో జన్మించి నజరేతులో పెరిగి హల్లెలూయా యెరూషలేములో గొల్గోతా కొండ మీద సిలువేయబడి
సజీవుడిగా లేచిన యేసయ్య నా యేసయ్య. అదిగో ఆ యేసయ్యను గురించి చెప్పే గ్రంథమే ఇది. ఆ యేసయ్య నా ఆత్మ పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో నా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించేది. నా ఆత్మీయ జీవితం ఎప్పుడైతే దీవెనకరంగా మారిపోయిందో, నేను నా పిల్లలు నా కుటుంబం అన్ని రంగాలు వద్దెలి తీరుతాం. ఎవరో నా అభివృద్ధిని ఆపలేరండి. ఏ శక్తి ఆపలేదు సోదరి సోదరుడు. ఒక పరిశుద్ధిని అభివృద్ధి ఆపడానికి ఈ భూమి మీద ఏ శక్తికి అధికారం లేదని చెప్తున్నాను నేను. ఆపలేరు. దేవునికి స్తోత్రాలు. ఇదిగో నీ ఎదుట నేను ద్వారం తెరిచి ఉన్నాను, ఎవడును మూయలేడు. కాబట్టి రెండోది ఏంటి? ప్రాణమునకు ఆశీర్వాదం, ప్రాణ సంబంధమైన దీవెన. ప్రాణ సంబంధమైన దీవెన పొందిన వారు ఎలా ఉంటారు? 27వ కీర్తనలో దావీదు వలె, 23వ కీర్తనలో ఉన్న దావీదు వలె నేను ఎవరికి భయపడుతుంది, ఎవరికి భయపడు. ఎందుకని నా ప్రాణమునకు నాకు దేవుడు దుర్గముగా, కోటగా, రక్షకుడుగా ఉన్నాడు. నేను భయపడను. నా మీదకి యుద్ధం రేగినను దానిలో నేను ధైర్యమెడవను. ఎందువల్ల? నా పక్షమును యుద్ధం చేసేవాడు నా దేవుడే. ఆయన నా ప్రాణదుర్గమైన దేవుడు. మూడవదిగా శరీరమునకు, అయ్యా హల్లెలూయా, దేనికి? శరీరమునకు దేవునికరమైన అనగా ఆశీర్వాదకరమైన సంగతులను తెలియజేస్తాడు దేవుడు. వారికి ఆశీర్వాదకరమైన సంగతులను తెలియజేస్తాడు. ఎవరికి? దేవుని మాటకు సంపూర్తిగా లోబడ్డ వారికి. పాపం చాలామందికి దేవుడి మీద చాలా ప్రేమ ఉందండి, మామూలు ప్రేమ కాదు. కొందరు చెప్తూ ఉంటారండి, అయ్య బాబా నాకు దేవుడు అంటే మహాప్రేమ అండి. మంచిదే, దేవుని స్తోత్రం, నీ కాదంటలేదు. కానీ నీ ప్రేమ, నీ పరిస్థితి అది వాక్యానుసారం ఏందో కాదు చూసుకోండి బాబు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే 46 సంవత్సరాలు ఇలాంటి వారిని, అంటే వాక్యం పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా ప్రయాణం చేసేవారిని వేల కొలది చూశాను నేను. వారు జయము పొందలేదు. మధ్యలో నవ్వులు పాలైపోయారు, వాటమి పాలయ్యారు, సాతాను చేతిలో చిత్తుగా ఓడిపోయారు. మూడవది శరీరమునకు ఆశీర్వాదములు. శరీర అక్కర్లను మన దేవుడు తీర్చే గొప్ప దేవుడు. చూడండి, నన్ను ఒకసారి చూడండి. హల్లెలూయా. 46 సంవత్సరాలైంది సోదరులారా వైద్యానికి విడాకులు చీటిచ్చి. నేను ఆ మధ్యన పన్ను గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అది సక్సెస్ కాలేదని, ప్రయోజనం లేదని. హల్లెలూయా. ఎందుకని? నా దేవుడు నా శరీరాన్ని రక్షించే దేవుడే. నా శరీరానికి వచ్చే ప్రతి అనారోగ్యమును స్వస్థపరిచే దేవుడైనా, నా శరీరాన్ని పోషించే దేవుడు, నా శరీరానికి ఆహారం ఇచ్చి పోషించే దేవుడు, నా శరీర అక్కర్లు తీర్చే దేవుడు. ఒక వాక్యం త్వరగా తీయండి. 1వ దశలోనికి 5వ అధ్యాయము 23వ వచనం త్వరగా చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అయ్యా, దాని అర్థం ఏంటండి? అక్కడేముంది? యేసు ప్రభువు ఒక విశ్వాస విషయంలో
సంపూర్ణ రక్షణ ఇచ్చే దేవుడైన, అనగా మన ఆత్మను రక్షించేవాడు, మన ప్రాణమును రక్షించేవాడు, మన శరీరమును కూడా రక్షించేవాడు. ఎవరికి ఇది జరుగుద్ది? ఎవరి విషయంలో ఈ విషయాలు నెరవేర్చబడతాయి? నా ప్రజలారా, నేను ఒక సంగతి తెలియజేస్తున్నా. ఆ సంగతే మన ఆత్మకు, మన ప్రాణమునకు, మన శరీరములకు ఆశీర్వాదములు ఇచ్చే సంగతులే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా. ఆ సంగతులు ఏంటండి? ఒక విశ్వాసి మన ఆత్మకు, మన ప్రాణమునకు హల్లెలూయా ఆశీర్వాదములు ఇచ్చే సంగతులండి బాబు. ప్రార్థన పూర్వకంగా ఉండండి. దెయ్యంతో ఏకీపించకండి బాబు. సాతానుతో ఎవరు ఏకీపించకండి. ఇవాళ నీ దేవుని మాటకు చెవు మూసేవా, తప్పించుకోవడానికి మార్గం లేదు. జాగ్రత్త. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన వాక్యం రుజువుతో మాట్లాడుతున్నారు ఇక్కడ. నీకేనా ఎంతకంటే మంచి మార్గం తెలిస్తే మంచిదే. తర్వాత ఎందుకు కానీ మాట ముందు ఆలకించి. హల్లెలూయా. నేను చెప్పింది ఒక విషయం. ఇప్పుడు రెండో విషయంలోకి వెళ్తున్నాను. ఈ రెండో విషయం చాలా ప్రాముఖ్యమైనది. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. చదవండి 81వ కీర్తన 11, 12 వచనాలు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇలా చాలా జాగ్రత్తగా ఒక విషయం వినండి. ఈ లేఖనాల్లోకి వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్పాలి. దేవుని ప్రజలు దేవుని మాట ఆలకించాలి. ఆలకించి లోబడి దాని ప్రకారం జీవించాలి. అలా జీవిస్తే నీ ఆత్మకు, నీ ప్రాణమునకు, మన ఆత్మకు, మన ప్రాణమునకు, మన శరీరమునకు గొప్ప దీవెనలు ఉన్నాయి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రాణ రక్షణ ఉంది. ఏ రోగము, ఏ భయము లేకుండా నిర్భయముగా. క్రైస్తవ్యం అంటే ఏంటండి? భూమి మీద భయపడుతూ బతికేది క్రైస్తత్వం కాదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుడు నా ప్రాణ దుర్గమని, దేవుని మాటకు లోబడి దైవ చిత్తం నెరవేర్చే భక్తులు ఇచ్చిన సాక్ష్యం అది. ఆ 23వ కీర్తన, 27వ కీర్తన. మూడవది శరీర అక్కర్ల అవసరతలు అన్ని దేవుడే తీరుస్తాడు. నేను ఒక బోధకుడిగా మీకు చెప్తులేదు కానీ 46 సంవత్సరాలు ఒక సాక్షిగా నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను ఈ రాత్రి. చాలా జాగ్రత్తగా. రెండవదిగా, దేవుని మాట నువ్వు వినకుండా, నువ్వు దేవుని సంకల్పంలో ఉండి నమ్మి బాప్తిసం పొందిన విశ్వాసమైనా పాస్టర్ అయినా ఒక దైవజనుడైన ఎవరైనా కానివ్వండి, దేవుని మీద నీకెంతో ప్రేమ పెరిగిపోయి నువ్వు సేవ చేసే వ్యక్తివైనా మంచిదే సోదరి సోదరుడా. కానీ దేవుని సంగతులు వినాలి. నువ్వు ఆయన మాటిని ఆయనకు లోబడితే నీ ఆత్మయు, నీ ప్రాణము, నీ శరీరమునకు, నీకే కాదు నీ పిల్ల వరకు కూడా వాళ్ళు కూడా ఆలకిస్తే, వారు లోబడితే అందరికీ దీవెనలే. ఒకవేళ లోబడకుండా మనం దేవుని సంకల్పంలో ఉన్నవారమైతే, లోబడకుండా వినకుండా నీకున్న తెలివితేటల చేతో, నీకున్న మరి ఎదిరించి బుద్ధి చేతో, తిరుగుబాటు మనసు చేతో, ఎందుకంటే ఇంత చెప్పాను కదా, చాలామందికి జ్ఞానం ఎక్కువ ఉందని, బోల్డ్ జ్ఞానం. నా 46 సంవత్సరాల్లో ఎందరిలో చూశానండి జ్ఞానవంతుల్ని. ఇలాంటి జ్ఞానవంతురాండ్రులు ఎప్పటికైనా వాటమి తప్పదు పాపం వాళ్ళకి. దానికి దేవుడు బాధ్యుడు కాదు, నేను బాధ్యుడు కాదు. పాపం అలాంటి వారు నన్ను గురించి ఏదో మాట్లాడుకునేవ్వండి. దేవుడు వారిని దీవించుగాక. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా వినండి సోదరి సోదరులారా. నేను నా మాటలు చెప్తలేదు మీకు. ఇదిగో
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే మీకు నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉంటారు. ఈ రాత్రి వచ్చే మాటలు ఉపదేశాన్ని ఎదిరించడానికి దుష్టుడు చాలా సిద్ధంగా ఉన్నాడు. మీరు దాంతో ఏకీపించవద్దు. దయించి త్వరగా ముగిస్తాను నేను. చదవండి. రెండో విషయం మీరు బాగా మనసు పెట్టాలి. ఎందుకంటే దేవుని మాట వినకపోతే దానికి లోబడకుండా, మీరు విన్నారు కదా ముందు, దేవుని మాట, దేవుడు చెప్పిన సంగతి దీవెనకరమైంది, ఆశీర్వాదకరమైంది, మన ప్రాణ రక్షణకు సంబంధించి, మన శరీర రక్షణకు సంబంధించి, భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనము మన పిల్లలు దీవించబడ్డే మాటలే ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కీడు కలిగించే మాటలు లేవు, కీడు కలిగించే మాటలు లేవు సోదరి సోదరుల. కానీ ఆ మాటలకి మనసులో చోటు ఇవ్వకపోతే ఏం జరుగుద్దో చూడండి. చదవండి. 81వ కీర్తన 11, 12 వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. చూడండి ప్రియులారా, మనం 8వ వచనంలో 2వ లైన్లో, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినని ఎడలా ఎంత మేలు. మీరు అనుకోవచ్చు, ఇదేటయ్యా బుద్ధులైనోడా, ఓ బుద్ధులైన క్రీస్తాసు ఇశ్రాయేల్ గురించి చెప్పే మాటలు మాకు చెప్తావంటే మీరు అనుకోవచ్చు. ప్రియులారా, అబ్రహాము ద్వారా, అంటే యేసు ప్రభు ద్వారా రక్షించబడిన మనము అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనమునకు వారసులమని గలతీయులు రాసిన పత్రికలో రాయబడింది. వాళ్ళు పాత నిబంధన ఇశ్రాయేలు, మనం కొత్త నిబంధన ఇశ్రాయేలు. కాబట్టి వాళ్ళకి మనకి మాటలు వర్తిస్తాయి. మరి వాళ్ళ గురించి రాసినవి కదా దీవెనలన్నీ, ఆశీర్వాదాలని, మరి ఇవి అనుభవిస్తున్నావు కదా, మనము మన పిల్లలు అనుభవిస్తున్నాం కదండి ఈ రోజున. హల్లెలూయా. అయినను నా ప్రజలు నా మాట, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినని ఎడల ఎంత మేలని 8వ వచనంలో ఉంది, 2వ లైన్లో. అయితే ఈ ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. విని లోబం లేని వారు ఏం చేస్తారో మీరు బాగా మనసు పెట్టాలి. దేవుడు ఇంటే మేలని చెప్తున్నాడు. 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, అయినను నా ప్రజలు నా మాట ఆలకించలేదు, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి, కాబట్టి వారు తమ సొంత ఆలోచనలు బట్టి నడుచుకొనున్నట్లు, అంటే స్వకీయం అంటే సొంత ఆలోచన. కాబట్టి వారు స్వకీయ అంటే వారి సొంత ఆలోచనలను, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు, కాబట్టి వారు స్వకీయ అంటే వారి సొంత ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. బాబు, ఇది చాలా ప్రమాదకరమైనది. ద వెరీ డేంజర్. నేను వారిని ఏం చేస్తున్నాను, వారి హృదయ కాఠిన్యానికే నేను వారిని అప్పగిస్తున్నాను. నేనేం చేయను. అయ్యా, నేను వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగింతును. దేవునికి స్తోత్రాలు. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే ఏ హృదయ కాఠిన్యాన్ని బట్టి నీవు నీ ఆత్మ పరలోక విషయంలో ఆశీర్వాదాలు పొంది అన్ని రంగాల్లో నీవు నీ పిల్లలు వద్దెల్లాలని దేవుడు దయ నీ మీద కుమ్మరించి మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రాణమునకు దుర్గముగా ఉండే మాటలు, దీవెనకరమైన మాటలు దేవుడు మనకిస్తున్నాడు. మన శరీర అవసరాలు, అక్కర్లు, రోగ స్వస్థతలు ఎన్ని బతికినంతకాలం ఎలా అనుభవించాలో దీవెనకరమైన విషయాలు ఇస్తున్నాడు. ఈ విషయాలన్నీ వింటూ నా మాట వింటే నీకు మేలని దేవుడు చెప్తున్నా. చాలామంది ఎందుకు అలా వింటలేదంటే ప్రియులారా, ఒకటి వారు హృదయ కాఠిన్యం. ఏంటండి? వారు హృదయ కాఠిన్యాన్ని బట్టే దేవుని ప్రజలు దేవుని మాటలు ఎదిరిస్తారండి.
దేన్ని బట్టి ఎదిరిస్తారు దేవుని ప్రజలు? హృదయ కాఠిన్యాన్ని బట్టే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఏ హృదయ కాఠిన్యాన్ని బట్టి నా దయా నా కనికరాన్ని నా దాసుడి ద్వారా నీ ముందు నేను ఇస్తున్నాను. ఒక దీవెనకరమైన విషయాన్ని. కానీ నీ హృదయ కాఠిన్యాన్ని అనుసరించి నువ్వు దాన్ని ఎదిరిస్తున్నావు కాబట్టి మరి ఏం చేస్తాను నేను? నా కంచి తీసివేస్తాను, నా కాపుదలు తీసివేస్తాను, నా చేయి విడిస్తాను, నీ చేయిని నేను విడిస్తాను. ఇంతవరకు నీ చేయి పట్టుకుని నడిపించాను నేను, ఇంతవరకు నీ ముందు వెనుక నేను ఆదరించాను. నేను నిన్ను విడిచిపెడతాను. నీ హృదయ కాఠిన్యానికి నిన్ను నేను అప్పగిస్తాను. అదే జరిగితే ఒక విశ్వాస జీవితంలో సోదరి సోదరుడా, దేవుని చేతను విసర్జించబడి నీ హృదయ కాఠిన్యానికి నువ్వు అప్పగించబడితే, చూడండి ప్రియులారా, ఒక్కొక్కరి ఎడలు ఉన్న ఆయన ప్రేమను బట్టి, ఆయన దయని బట్టి, నా జీవితంలో నాకున్న దర్శనాన్ని బట్టి కాళ్ళు చేతులు పట్టుకుని కాపాడుకోమని బతిమాలని రోజులు ఉన్నాయి నా బతుకులో. ఎవరిని బతిమాలను? కొంతమంది భూమి మీద లేరు, కొంతమంది సజీవులుగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, భూమి మీద లేరు. ఇంకా చాలామంది సజీవులుగా ఉన్నారు. సజీవులుగా ఉన్న సోదరి సోదరుడు, కాపాడుకో నీ కృపను, కాపాడుకో దేవుని కృపను, కాపాడుకో దేవుని కనికరాన్ని. నేను మరొకసారి నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, కాపాడుకో. లేకపోతే రాబోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన విషయం మర్చిపో. దేవుడు ఒక వ్యక్తిని చేయి విడిచి ఆ వ్యక్తి యొక్క హృదయ కాఠిన్యానికి తాను అప్పగిస్తే ఎంత ప్రమాదమో ఒకసారి చూడండి. వాక్యం తీయండి, రోమీయులు రాసిన పత్రిక 1:28 నుండి 32 వరకు. బాబు ఇప్పుడు వినండి, లేఖనం పరిచర్య అయిన తర్వాత బాగా 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 ధ్యానించండి, మీ మనసుకు అర్థమయ్యేటట్టుగా బాగా చదువుకోండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కాబట్టి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఇట్టి కార్యములను ఇట్టి కార్యములను చేయువారు మరణమునకు తగిన వారనే విషయం మర్చిపోక సోదరి సోదరుడు. నేను చెప్తలేదు, వాక్యం చెప్తున్న సత్యం. ఎంతో దీవెనకరంగా ఉండవలసిన మనము అయ్యో దేవుడు ఎందుకంటే అయ్యో 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 అని 81వ కీర్తన మాట పరిశుద్ధాత్మ ద్వారా ఆశాప్ కుమారులు అయ్యో అని ఎందుకు చెప్తున్నారండి? అయ్యో నా ప్రజలారా, నా మాట ఆలకిస్తే మీకెంతో మేలని ఎందుకు చెప్తున్నారు? వినకపోతే నీ హృదయ కాఠిన్యానికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ఆ తర్వాత నువ్వు సాతాను శరలోకి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావు? నీవు సాతాను శరలోనికి వెళ్తావు. అప్పుడు ఏం జరుగుద్ది అయ్యా? అప్పుడేం జరుగుద్ది? మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు. ఎవరికి అప్పగిస్తాడు? భ్రష్ట మనసు దుష్టుడికి అప్పగిస్తాడు.
దేవుడి దయ ఒక విశ్వాసం మీద ఉన్నప్పుడు దేవుని కంచి ఉంటుంది. దేవుడి కనికరం నీ పైన ఉన్నప్పుడు దేవుడి కంచి ఉంటుంది. సోదరి సోదరుడా, చాలామందిని ఎందుకు బతిమాలుతున్నాం? ఎందుకు వేదనతో చెప్తున్నాం? ఎందుకు 1కి 10 సార్లు పిచ్చి వాళ్ళకి నేను ఎందుకు మాట్లాడుతున్నాను? చాలామంది నాకు అలా పేరు కూడా పెట్టారు. మీరు ఎన్ని పేర్లు పెట్టినా పర్లేదు, కానీ మీ హృదయ కాఠిన్యానికి మీరు అప్పగించబడకూడదు. హృదయ కాఠిన్యము ఎవరినైనా దేవుడు విడిచిపెడితే భ్రష్ట మనసుగా అప్పగిస్తాడు. జాగ్రత్త. ఆ తర్వాత చెయ్యరాని కార్యములు చెయ్యరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. జాగ్రత్త సోదరి. ఆ కార్యములన్నీ నీకు దీవెన కాదు, మరణాన్ని తీసుకొచ్చి పెడతాయి. అట్టి కార్యములు చేయువారు మరణమునకు తగినవారు. ఈ రాత్రి ఆ రాబోయే భయంకర పరిస్థితి నుండి, మరణాన్ని నుండి తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, నేను బలహీనంగా ఉన్నా, నాకు ఓపిక లేకపోయినా దేవుని ఆత్మ మీ మధ్యకి తీసుకొచ్చి ఇంతవరకు ఆయన మహాకృప ఇక్కడ కుమ్మరింపబడి, నా మాటలు నేను ముగిస్తున్నాను. ఒకటి మర్చిపోకండి. అయ్యో నా ప్రజలు నా మాట ఆలకించిన ఎడలా నీకెంత మేలు. నా ప్రజలారా నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించి దానికి లోబడి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని, మిమ్మల్ని మీరు తగ్గించుకుని, మీ భ్రష్ట బ్రతుకులు విడిచిపెట్టి, మీ పాపపు మార్గాలు విడిచిపెట్టి, మీ సొంత జ్ఞానాలు విడిచిపెట్టి, మీ తెలివితేటలు విడిచిపెట్టి సంపూర్తిగా దేవునికి లోబడ్డారా? దేవునికి స్తోత్రం. అలా లోబడితే మన ఆత్మ పరలోక విషయంలో, పరలోక సంబంధమైన విషయాలతో మన ఆత్మ ఆశీర్వదించబడుతుంది. ఎవరి ఆత్మ పరలోక విషయంలో ఆశీర్వాదాలు పొందిందో ఆ ఆత్మను కలిగిన విశ్వాసి ఏమవుతాడు? యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంగా వారే దేవునికి ప్రియులు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుడా అనే మాటతో సంబోధిస్తున్నాడు అక్కడ యోహాను భక్తుడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండము. ఆత్మీయ జీవితం, ఆత్మ వర్ధిల్లుతున్న వారు అన్ని విషయాల్లో వర్ధిల్తారు, సుఖ సౌఖ్యములతో వర్ధిల్తారండి. వారు దుఃఖములు, వేదనలు, మరణాలు వారికి లేవు. వారి ప్రాణమునకు దేవుడు దుర్గము, వారి శరీరంలో దీవించబడతారు. దేవుని మాటకు లోబడని వారు హృదయ కాఠిన్యానికి లోబడి, హృదయ కాఠిన్యమునకు అప్పగించబడితే దేవుని చేత దేవుడు చేయి విడిచి మన హృదయ కాఠిన్యానికి మనల్ని అప్పగిస్తే ఏమి జరుగుద్దో మరొకసారి చదువుకోండి. ఆ పత్రిక చదువుకోండి ప్రియులారా. ఆ 28 నుండి 30 దాకా చదువుకోండి. అట్టి కార్యములు చేయువారు మరణమునకు తగిన వారన్న విషయం మర్చిపోవద్దు. దేవుడు మరణములో నుండి జీవములకు తీసుకొచ్చారు. మరణము నుండి, శాపము నుండి ఆశీర్వాదమునకు, మరణము నుండి జీవములోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆ జీవములో నిలవాలంటే దేవుడి మాట వినాలి. వినని వారి గురించి వాక్యం ఏం చెప్తుంది? అయ్యో నా ప్రజలారా నా మాట ఆలకించిన మీకెంతో మేలు. ఆ మేలుకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు మన ఆత్మ, ప్రాణం, శరీరం ప్రభు కర్పించాం. రేపు ఆదివారం ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రభు నన్ను బలపరిచి ఆయన కృపలో మరి స్థిరపరిచినట్టు రేపు మొదటి ఆదివారం, మొదటి పునరుత్థాన దినం 6వ నెలలో కనుక దేవుని ఆత్మ రేపు నన్ను నిలవబెట్టి పరిచర్కు వాడుకునేలాగా ఈ అల్పుడు గురించి అందరూ ప్రార్థించమని నా 2 చేతులు జోడించి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుడి రాత్రి మిమ్మల్ని దీవించి
మీ హృదయ కాఠిన్యమునకు మీరు అప్పగించబడకుండా దేవుని కృపలో వర్ధిల్లినట్లు దేవుడు మిమ్మల్ని దీవించి, మిమ్మల్ని మీ బిడ్డల్ని దీవించి, మీకున్న సమస్తము ఆశీర్వదించను గాక. దానిలో వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ దేవుడిచ్చిన ఆలోచన బట్టి, ఉపదేశాన్ని బట్టి మన ఆత్మ, ప్రాణం, శరీరములను దేవునికి సజీవ యాగంగా అర్పించి స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, ఘనత, మహిమ, ప్రభావం దేవునికే చెల్లిద్దాం. మనతో మాట్లాడింది మానవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మన ఆత్మ, ప్రాణ, శరీరాల పని అందరూ దేవునికి స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి మా మధ్యకు మీరు దిగి వచ్చి మీ పరలోక సింహాసనం నుండి వచ్చు దైవ వర్తమానముతో మమ్మల్ని అభిషేకించిన దేవా, నన్ను, మమ్మల్ని ప్రేమించి ఈ లైవ్లో ఉన్న వారు, ఇక్కడ ఉన్న వారిని కూడా మీరు దీవించి, ఇప్పటి వరకు ఉన్న వారిని, వినబోయే వారిని కూడా మీరు ఆశీర్వదించిన అమూల్యమైన మాటలు బట్టి, ఈ దీవెనకరమైన మాటలను బట్టి, రాబోచిన ఉగ్రతను తప్పించుకుని దేవుని జీవములో ప్రవేశింపచేసే ఉపదేశాలు బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ప్రభువా, మీకే మహిమ, మీకే మహిమ, మాకు కాదు దేవా. యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి నిత్యము ఇప్పుడెల్లా మహిమా ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వకృపానిధి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. మీ మహా ఉచితమైన కృప, మీ దయ, మీ కనికరం చేత ఈ రాత్రికాల సమయంలో బలహీనంగా మీ సేవకులను మరుగు చేసి నాతో, మా అందరితో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మీ చేత మేము విసర్జింపబడేవారుగా ఉండకూడదని, ప్రభా, మీ చేత మేము దీవించబడేవారుగా ఉండాలని ఈ రాత్రి మమ్మల్ని హెచ్చరిస్తున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నాయన. అవును తండ్రి, మా సొంత పనికి మాలిన జ్ఞానమునంతటిని విడిచిపెట్టి సంపూర్ణముగా మీ చిత్తమునకు, మీ మాటకు లోబడేవారుగా మమ్మల్ని మార్చండి. మీ ఇష్టము జరిగించుటకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాము నాయన. నూతనమైన కృపను అనుగ్రహించండి ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, మాలో ఎవరము కూడా మా కఠిన హృదయాన్ని ఆధారం చేసుకుని భ్రష్ట మనసుకు అప్పగించబడకూడదు ప్రభా. ఆ పరిస్థితుల్లోనికి ఎవరూ వెళ్ళకూడదు నాయన. దయతో కనికరించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కనికరించండి. అయ్యా, నీ చిత్తమునకు లోబడినట్లుగా ప్రతి హృదయము మెత్తన ఉన్నట్లుగా సహాయము దయచేయండి. అయ్యా, రాతి గుండెలు తీసివేసి మాంసపు గుండెనిస్తానని వాగ్దానం చేశారు. మీ మాటకు మా చెవి ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, సమర్థించుకునే స్థితి నుంచి విడిపించండి నాయన. కఠినపరుచుకునే స్థితి నుంచి విడిపించండి నాయన. యథార్థమైన హృదయం అనుగ్రహించండి, పశ్చాత్తాపం అనుగ్రహించండి, మారు మనసు అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఏ ఉద్దేశంతో మీ వాక్యం వెల్లడైందో ఆ ఉద్దేశం అంతయు సఫలమవునట్లుగా మమ్మల్ని మేము మా ప్రాణాత్మ శరీరంలో మీ చిత్తమునకు అప్పగించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకముందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప, కనికర, సమాధానం ప్రభు రాకడ పర్యంతము భూలోకముందున్న సమస్త పరిశుద్ధులకు మనకు ఆయన కృప సదాకాలం తోడే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ జయం. అపవాదికి అనంత నాశనము కలుగునగా. యేసు నామమునకు మహిమ కలుగునగా. ఆమేన్. జయము 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 ఎల్లవేళల జయము. జయము జయము జయము
జయము